వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది, జస్ట్ పెళ్ళై ఒక 6 months అవుతుంది, డివోర్స్ కావాలంటుంది. సో ఎందుకు డివోర్స్ కావాలి ఏంటి అని అడిగితే తను చెప్తుంది, వాళ్ళ హస్బెండ్ చాలా హరాస్మెంట్ చేస్తాడంట. సో ప్రతి చిన్నదానికి పెద్దదానికి వైలెంట్గా రియాక్ట్ అయ్యి మెంటల్గా సైకలాజికల్గా టోటల్గా డిస్టర్బెన్స్ చేస్తాడంట. సో ఆ టార్చర్ భరించలేక ఇప్పుడు నాకు డివోర్స్ కావాలి అంటుంది. ఒకవేళ తను పోలీస్ ఫైల్ కేసు చేయాలంటే ఏ సెక్షన్స్ కింద చేయొచ్చు? దీనికి ఒక స్పెషల్ యాక్ట్ ఉందమ్మా. ఓకే, ఓన్లీ ఫిజికల్గా కొడితేనే కాదు, మెంటల్గా టార్చర్ చేసిన, సూటిపోటి మాటలు అంటున్నా కానీ ప్రతి చిన్న విషయానికి తిట్టడము, ఓకే, బాధ పెట్టడము, మానసికంగా వేధించడము, అది మేబీ హస్బెండ్ అయి ఉండొచ్చు, అత్తగారు అయి ఉండొచ్చు, మామగారు అయి ఉండొచ్చు, ఆ ఇంట్లో ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళపైన మనము డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయచ్చు, 498A కేసు వేయచ్చు. ఓకే, ఆ మెంటల్ అగైన్ ఏదైతే వాళ్ళని మానసిక వేదనకి గురి చేసిందో దానికి మనము కంపెన్సేషన్ కూడా అడగచ్చు. యూజువల్లీ ఏమనుకుంటారు అంటే కొడితేనే ఈ కేసు అవుతుందేమో అనుకుంటారు. లేదు, కొట్టేయడం కన్నా 1000 రెట్లు బాధ ఈ మెంటల్ టార్చర్ అనేది. ఓకే, చిన్న విషయానికి సూటిపోటి మాట్లాడడం, మీ ఇంట్లో నీకు అది నేర్పిలేదా, నీకు ఆ పద్ధతి లేదు, ఈ పద్ధతి లేదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ప్రతి ఆ అమ్మాయి ఒక్క అడుగేస్తే దాని వెనకాల 100 మాటలు అంటూ ఉంటారు, టార్చర్ చేస్తూ ఉంటారు అనమాట. మెంటల్ పీస్ ఉండదు వాళ్ళకి, పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ అని, అత్తగారని, మామగారని, ఆ ఇంట్లో ఆడపడుచులు ఉంటే వాళ్ళు ఇట్లా ప్రతిదానికి వాళ్ళని టాంట్ చేస్తున్నట్టు ఉంటే వాళ్ళకి ఒక మెంటల్ డిస్ట్రెస్లోకి వెళ్ళిపోతారు, పిచ్చోళ్ళు అయిపోతారు. మా దగ్గరకు ఒక కేసు వచ్చింది, ఒక అమ్మాయిని. ఏంటి అని అంటే, ఎంతసేపు ఆ భర్త వైపు వాళ్ళతో స్పెండ్ చేయడము, వాళ్ళ అక్క చెల్లెల ఇంటికి వెళ్ళడము, వాళ్ళతోనే ఉంటాడంట ఈ హస్బెండ్. ఈమెకి 4 పిల్లలు. ఓకే, అసలు ఇంట్లో వాళ్ళు ఎవరితో, పిల్లలతో కానీ వైఫ్తో కానీ అసలు ఉండడంట, స్పెండ్ చేయడంట. రాత్రి 9 o'clock వస్తాడంట, పొద్దున్న 9కి వెళ్తే రాత్రి 9కి వస్తాడు. సండే కూడా ఇంట్లో ఉండడంట. ఆ అమ్మాయి ఏంటి అని అంటే, ఎందుకు ఉండవు అని అంటే, నీతో ఇక్కడ ఏముంది, నీ మొహం చూస్తూ ఉండడం, ఆ పిల్లల మొహం చూస్తూ ఉండడం, నీకు ఆ పద్ధతి లేదు, ఈ పద్ధతి లేదు, మీ ఇంట్లో వాళ్ళు అది నేర్పిలేదు, ఇది నేర్పిలేదు. ఓకే, అట్లా ఊరికే తల్లిగారి ఇంట్లో వాళ్ళని అనడము, మీ అన్నయ్య అట్లా, మీ వదిన ఇట్లా, మీ నాన్న నాకు రెస్పెక్ట్ ఇవ్వడు, మీ అమ్మకి పద్ధతి లేదు. ఓకే, ఇవన్నీ ప్రొవోకింగ్ మాటలు అనమాట. అలా టార్చర్ చేసినప్పుడు వాళ్ళకి 4 పిల్లలు. ఇప్పుడు ఆ మాటలని ఏం లాభం? ఆల్రెడీ పిల్లలు పెళ్ళిళ్ళ వయసుకు వచ్చారు. ఇప్పుడు అసలు అంత పద్ధతి లేనోడు ఎప్పుడో ఫస్ట్ అమ్మాయి పుట్టినప్పుడు అంతకన్నా ముందే వదిలేయాలి. ఓకే, ఈ 4 పిల్లల తర్వాత ఇప్పుడు పద్ధతి లేదు అనడం ఏంది? పోనీ పద్ధతి లేకపోతే నువ్వు నేర్పించకపోయావా? ఇవన్నీ ఇట్లాంటి సూటిపోటి మాటలన్నిటికీ మనం DVC ఫైల్ చేసుకోవచ్చు, 498A ఫైల్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్, మనం ప్రూవ్ చేసుకోవచ్చు. అవన్నీ భరిస్తూ పిచ్చెక్కిపోయి ఆ ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, దానికి ఆ మెంటల్ ఎగనీకి కూడా కంపెన్సేషన్ అనేది ఉంటుంది. యా, ఓకే మ్యామ్, చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఏ టార్చర్ పెడితే, మెంటల్గా టార్చర్ పెడితే దేనికి ఏ కేసు వేయాలి అన్నది. థ్యాంక్ యూ.